not tonight. ప్రేరణతో హత సాక్షులైన శిష్యులురా హృదయంలో వాక్కును మననం చేసిన మరియలా నీ వాక్య ప్రేరణతో హత సాక్షులైన శిష్యులురా దినమంతా నీ వాక్కునే ధ్యానింతును జీవితమంతా
ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసెడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసెడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. ముడిచెర్ల గ్రామములకు దేవుడు సంతోషాన్ని ఇచ్చినటువంటి రోజు. ఎందుకంటే మొలగంపాడు విచారణలో మరి కలపాదర్ ఐఎస్ ఫాదర్ గారు 6వ గురువుగా ఎన్నిక చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా గవర్నర్ ఫాదర్ గారిని, ఐసెల్ ఫాదర్ గారిని, బొల్లా రవికుమార్ ఫాదర్ గారిని, విసనపల్లి జయరాజ్ ఫాదర్ గారిని, అదేవిధంగా కల్లేపల్లి యేసుబాబు ఫాదర్ గారిని, వారితో పాటు మరి నిన్న ఏలూరు మేత్రాశ్రమంలో కథీడ్రల్ దేవాలయం నందు మన ప్రీతమ తండ్రి గారు జయరావు తండ్రి గారు ఆశీస్సులతో విజయవాడ మేత్రాలు మహాగ్రంథ వహించిన జోసెఫ్ రాజారావు తండ్రి గారి చేతుల మీదుగా మన గ్రామ ప్రియ కుమారుడైనటువంటి గురుశ్రీ రవరెండ్ ఫాదర్ కలపర్ రాజేశ్వర గారు మీరు గురువుగా అభిషేకం పొంది ఉన్నారు. అందుకని చెప్పలు కొట్టండి. ఈనాడు మరి తన యొక్క మొదటి దివ్య పూజ వలని ఇప్పటి వరకు కూడా దేవుడు తన జీవితంలో చేసిన మేలులను తలుచుకుంటూ ఆయన యొక్క ప్రేమకు సహాయానికి మరి ఈ దివ్య పూజ ద్వారా ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వారితో పాటు మనము కూడా మరి ప్రార్థన చేస్తూ ఒక గురువును మన గ్రామంలో ఇచ్చినందుకు, ఒక గురువును మన గ్రామం ఎన్నిక చేసుకున్నందుకు వందనాలు చెప్పుకున్నాం దేవాది దేవునికి. ఈ యొక్క సమయంలో మరి తన కుమారుని దేవునికి అంకితం చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు కలపల జోసెఫ్, లక్ష్మణరావు, శాంతి కుమారి వారిని మన గురువుల సమక్షంలో అభినందిస్తూ ఉన్నాను. వారు చేసిన త్యాగానికి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు ఈనాడు. కాబట్టి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, అదేవిధంగా రాజేష్ బ్రదర్ గారు
ఫాదర్గా అవ్వడానికి ఎవరైతే సహాయం చేశారో గురువులు, కన్యాశ్రీలు, ఉపదేశులు, గ్రామ పెద్దలు అందరి గ్రామస్తులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ దీవించాలని ప్రార్థన చేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన గురువులందరికీ మరి విచార గురువులు నా తరపున, నూతన గురువు రాజేశ్వర్ గారు వారి కుటుంబం తరపున వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. స్వాగతం, సుస్వాగతం. అందరికంటే చెప్పటి పట్టి గురువులను ముఖ్యంగా మరి రాజేశ్వర గారి యొక్క ప్రొఫెషనల్ ఫాదర్ గారు గురు శ్రీ శ్రీనివాస్ ఫాదర్ గారు, మరి ప్రొఫెషనల్ ఫాదర్ గారు, ఈయనకు పెద్ద గురువు ఆయన. అదే వారితో పాటు పీపుల్ ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. వారికి మన గ్రామం తరపున స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడున్న గురువులు పెద్ద గురువు మన పెట్లో పిలిచిన గురువులు ఎంతగానో బాధ్యతలు తీసుకొని గ్రామంలో ప్రేమతో, ఫాదర్ గారు ఉన్న ప్రేమతో, అదేవిధంగా వారి గాయక బృందాన్ని కూడా వారే తీసుకుని వచ్చారు. మరి ఫాదర్ గారికి మన సంఘం తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారితో కూడా వచ్చిన మరి గాయక బృందాన్ని కూడా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా వచ్చిన గురువులు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ భాస్కర్ గారు, మన రాజేష్ ఫాదర్ గారికి బాగా తెలుసు. భాస్కర్ ఫాదర్ గారు, ఆయనతో పాటు బ్రదర్స్ కుమారస్వామి, సౌరి వచ్చి ఉన్నారు. మన గ్రామం తరఫున వారికి ప్రత్యేకమైన వందనాలు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. నూతన వరాలతో ఉన్నారు, అభిషేక వరాలతో నిండి ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది, ఎందుకంటే మంది మాట థామస్ టేబల్ ఫాదర్ గారు, అదేవిధంగా కల్లేపల్లేశ్వర ఫాదర్ గారు, కిషోర్ ఫాదర్ గారు, దిలీప్ ఫాదర్ గారు, అందరూ కూడా మన దగ్గర ఊరికి సంబంధించిన అందరూ కూడా కబడ్డీలందరూ కూడా స్వాగతం కలుగుతూ ఉన్నారు. అదేవిధంగా కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, మరి మన గ్రామస్తులందరికీ కూడా, ఇంకా వారి కుటుంబ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి నేను దేవునిచే శ్రీ సభకు సేవకునిగా చేయబడింది. మీకు మేలు చేయ కొరకు అతడు నాకు ఈ కార్యమును అప్పగించెను. యేసుక్రీస్తునందు ప్రతి ఒక్కరిని పరిణితి నొందని వారిగా చేయుటకు మేము క్రీస్తుని బోధించితిమి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరి ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. కలిగించి ఉన్నాడు. ఈ రోజు ఈ సంతోషకరమైన శుభ దినాన్ని మనమందరం ఒక కుటుంబంగా, ఆ దేవుడు మనందరినీ కుటుంబంగా చేర్చారు. ఆ దేవునికి వందనాలు తెలుపుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్క విషయం దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతుంది. కావున దేవుడు నా జీవితంలో ప్రతి ఒక్కరి ద్వారా చేసిన గొప్ప పనులను, అనుగ్రహాలను ఈ దివ్య బలి పూజ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఫాదర్ గారు ఆల్రెడీ మాకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యాలను కొనియాడు ఎగురమొకటకు మన పాపములను ఒప్పుకుందాం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం. పరితాప హృదయులకు ప్రభు కరుణ కటాక్షం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. పాప సంకీర్తనం, దివ్య క్షమా సంస్కారం. చేసిన పాపములన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో మన్నింపు వేడుకొని. చేసిన పాపములన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాప హృదయంతో
మన్నింపు వేడుకొని అపర క్రీస్తు గురువు చెంత పాపములను ఒప్పుకొని అపర క్రీస్తు గురువు చెంత పాపములను ఒప్పుకొని క్షమాపణకు మొరపెట్టే దివ్య సంస్కారము క్షమాపణకు మొరపెట్టే దివ్య సంస్కారము పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం పాప సంకీర్తనం దివ్య క్షమా సంస్కారం నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించింది. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించినట్టును అన్ని విషయంలోనూ నా అధీనంలో నన్ను ప్రజలను నీకు అయోధ్య ఆమోదయోగ్యముగా ఆదేశించినట్టును నన్ను దీవింపు. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగములో జీవించి పాలించిన మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం నుండి 17 వరకు మరియు 24 నుంచి 25 వరకు. అతడు ప్రభువుతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా నేను నీ అనుగ్రహమునకు ఏల నోచుకోనైతిని. ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా నేను వీరిని కంటినా ఏమి? పాలు పుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొని పోవు దాది వలె నేను వీరిని నీవు ఇతరులకు వాగ్దానం చేసిన నేలకు చేర్పవలెనని నిర్బంధము చేసద వేళ వీరు గంపడాతతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపార తినదము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి కొని రాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శించవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరంగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయటం మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుండును గాక అని మొరపెట్టెను. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని సమావేశపు గుడారమునకు రమ్ము. వారిని నీ ప్రక్కన నిలుచుండని చెప్పుము. నేను నీతో మాట్లాడ దిగి వచ్చేదను. నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికి ఇచ్చేదను. ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపించవలసిన బాధ్యత వహించుదురు. నీ ఒక్కడివే వారి బాధ్యత వహింపవలదు. మోషే వెడలిపోయి ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేశారు. పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని గుడారము చుట్టూ నిలబెట్టాను. అప్పుడు ప్రభువు మేఘంపై దిగి వచ్చి మోషేతో మాట్లాడాను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికింది. ఆ ఆత్మ వారిపై నిలిచి ఉన్నప్పుడు మాత్రమే వారు ప్రవచించిరి గాని మరలా వారు ప్రవచింపలేదు. ఇది ఏలిన వరకు. రెండో పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప శిష్యుడి సంఖ్య పెరుగును. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యం చేయుచున్నారని గ్రీకు మాట్లాడును. యూదులు హెబ్రీయుల మీద సనుగసాగిరి. అందుచే 12 అపోస్తుల శిష్యుల సంఘమంతటిని కూడా పిలిచి దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయుచు ఈ ఆహార పరిచర్యలందు నిమగ్నులై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గల వారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమున అంతయు ప్రార్థించుటకును వాక్య పరిచర్యకు నిరంతరముగా ఉపయోగపడదము.
అని చెప్పిరి. ఆ ప్రతిపాదనను ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తర్వాత విశ్వాసముతోను పవిత్రాత్మతోను నిండిన సైఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు యూదుల మతవాలంబనకును అంతియోకును చెందిన వాడైన నికోలా అని వారిని ఎన్నుకొనిది. సంఘస్థులు వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచెరి. దేవుని వాక్యు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించింది. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. నీతలుగా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. తర్వాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించేరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింద వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, కురుటి వారికి చూపును కలిగించుటకును, పీడితులను విమోచనను కలుగచేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి అంకితం చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సర్వేశ్వరికి అంగీకారమైనట్లు క్రమపరిచి నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచయను కన్నతో దీవింపు. ఈ బలి ప్రభావంతో నీ యాజకుల హృదయమును, ప్రజల మనసులను అనుకూల స్థితిలో ఉండినట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరి సదా విధేయత చూపినట్లను, కాపరి తమ మంద పట్ల శ్రద్ధ వాయించినట్లను కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన అపోస్తులతో పాటు కడుపటి రాత్రి భోజనం చేసినప్పుడు అన్ని యుగముల కొరకు రక్షణాత్మకమైన శిలువ స్మృతిని ఏర్పాటు చేసి నిష్కలంక గొర్రెపిల్లగా తను తాను సమర్పించుకొనెను. ఈ పరమ రహస్యము ద్వారా నీ విశ్వాసులను పోషించు పవిత్రపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే ఒక ప్రపంచంలో బంధింపబడి ఒకే ఒక విశ్వాసంలో జ్ఞానోదయం పొంది ఒకే ఒక ప్రేమ బంధంలో ఐక్యమవుతున్నది. కావున మేము ఈ అద్భుతమైన దివ్య భోజనపు బలిను సమీపించుచున్నాము. నీ అనుగ్రహం మధుర భూతిలో మునిగి ఇక్కడ ఛాయ రూపంలో ఉన్న దాన్ని దాటుకుని నిజమైన స్వర్గ మహిమలో ప్రవేశించుగాక. కావున ఇహ పరములు ఏకమై నిన్ను ఆరాధించుచు ఇంకొక నూతన స్తుతి గీతమును పాడుచున్నవి. మేమును దూతల దళముతో ఏకమై నిరతము నీ స్తుతి చేయగా ఎట్లనగా హోసన్నా హోసన్నా తండ్రి దేవా హోసన్నా 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 యేసు రాజా హోసన్నా 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 ఆత్మదేవా హోసన్నా 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 ఆత్మదేవా హోసన్నా 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 తండ్రి దేవా హోసన్నా 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 యేసు రాజా హోసన్నా 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 తండ్రి దేవా హోసన్నా 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 యేసు రాజా హోసన్నా. హోసన్నా స్వామికి సతతం హోసన్నా హోసన్నా హోసన్నా. ఈ కానుకలను పరిశుద్ధపరచి బతిమాలుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రీ రత్నములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రొచ్చి శిష్యులకు ఇచ్చుచూ ఇవ్వను. మీరందరూ దేని తీసుకుని భుజింపు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన ఆరాధన పాత్రమును అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసు క్రీస్తు మా యేసువా జరము నీ ఉత్తానము చాటెదము నీవు మరణవచ్చు వరకు. ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మాము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు ఒక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా చేరవ పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యకల యొక్క మరియమాతతోను ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మకు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నమో మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, మా పాపములను నైకింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండదు గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపము పరిహరించుకోవాలి. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను ఆయన ప్రవేశించడానికి పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం.
రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందును అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందు అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు మోక్షధాముని విందు పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రెస్పెక్టెడ్ ఫాదర్స్, ఫాదర్ సుపీరియర్ ఫిలియానుస్, ఫాదర్ హారిస్ ప్రిస్ట్ జీవరత్నం, ఫాదర్ బాలస్వామి, ఫాదర్ భాస్కర్, and all other priests who have come for this Thanksgiving Mass. ఈ రోజు ధన్యవాదాలు కూడా థ్యాంక్స్ తెలుగులోనే ఉంటుంది. సో కృతజ్ఞతలు. మొదటిగా ఈరోజు నీవు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను అని నా పేరు పెట్టి పిలిచి నన్ను తన ఆత్మశక్తితో నన్ను అభిషేకించి తన వరములతో ఫలములతో నన్ను నింపిన పవిత్రాత్మ దేవునికి వందనాలు. నిన్నటి రోజున
నన్ను గురువుగా అభిషేకించిన మహాగణ శ్రీ శ్రీ డాక్టర్ రాజారావు తండ్రి గారికి, అదేవిధంగా మన తండ్రి గారు జయరావు తండ్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే నా ప్రాణమని, మీ ప్రేమే నా సర్వస్వమని, మీ ప్రేమే నాకు అభయమని, మీ ప్రేమతో నడిపించమని నన్ను దేవుని సేవకి అర్పించిన త్యాగమూర్తులు, నా తల్లిదండ్రులు, మరి నా కుటుంబ సభ్యులు ముందులాంటి అనేక ఆపదలను ఎదుర్కొంటూ వారి కష్టాన్ని త్యాగాన్ని మలిచి నన్ను ఒక అందమైన పూలమాలగా మలిచి ఈ రోజు దేవుడికి సమర్పించిన మా తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్సుమాంజలి. గురువు ఉపాధ్యాయుడు, సో నాకు చదువు నేర్పించిన మా ఉపాధ్యాయులందరికీ నా ముఖోచి వందనాలు. అదేవిధంగా గత 2 వీక్స్ నుంచి 1 వీక్ మొత్తం విశాఖపట్నంలో ఉండి 1 వీక్ ఇంటి దగ్గర ఉన్న మా ఫాదర్స్ ఫిలియానోస్ అండ్ బిపిన్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఫాదర్ ఫిలియానోస్ మా సుపీరియర్ ఇక్కడ ఇండియాలో ప్లస్ ఫిలిప్పీన్, ఎప్పుడు ఆయన ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో నా కోసం ఇక్కడికి వచ్చి ఈ ఆర్డినేషన్ చాలా మొత్తం విజయవంతంగా అవడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు. అదేవిధంగా బిపిన్ ఆయన ఫోర్మేటర్ బెంగళూరులో గురు విద్యార్థులకి తరబితి ఇస్తూ ఉంటారు. సో ఆయన నాకు సీనియర్, మేము ఒకే దేశంలో చదువుకున్నాము. ఆయన కూడా నా ఆర్డినేషన్ తప్పకుండా వస్తాను అని వచ్చారు. కరోనా ఉంది బట్ వాళ్ళు వచ్చారు. ఫాదర్స్, we are very thankful to you for your presence here. Yesterday I have already mentioned, thanks for all the troubles that you have undergone in the name of my ordination. We will meet you soon. Wish you a safe journey and we will meet Bipin. Les gens me demandaient est-ce que nous parlons français. J'ai dit oui, nous parlons le français. Mais ils m'ont demandé si je vais dire quelque chose quand je dirai comment on appelle la règle de remerciement. Je dis, il n'a pas de souci, parce que tu es mon grand frère. Merci pour être venu. Merci pour avoir tout bien fait pour moi. Merci. Et puis on se verra bientôt. Merci beaucoup. గురు చదువు, గురుత్వ జీవితపు తప్పిన సమయంలో నా జీవితంలో వారు పాత్ర చాలా ఉంది. మా ఫార్మేటర్స్ బెంగళూరు నుంచి, నేను బెంగళూరులో 4 years ఉన్నా. బెంగళూరు నుంచి ఆఫ్రికా డిఫరెంట్ కంట్రీస్, ఆల్మోస్ట్ 6-7 కంట్రీస్ ఉన్నాను. వాళ్ళంతా ఫార్మేటర్స్ అందరికీ ఈరోజు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ లైఫ్ లో ఫాదర్ గారు హోమ్ చెప్పారు, గురు జీవితంలో 12 years అంటే నాట్ ఈజీ. చాలా టెంప్టేషన్స్ చాలా ఉంటాయి, బట్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. అందులో భాస్కర్ కూడా జస్ట్ భాస్కర్ కూడా నాకు చాలా సహాయం చేశారు. బెంగళూరులో నేను యూనివర్సిటీ ఆఫ్ డేటాలో ఫిలాసఫీ ప్లస్ డిగ్రీ చేసేటప్పుడు అక్కడ ఆయన లెక్చర్ గా ఉన్నారు. సో తెలుగు వాళ్ళు అప్పుడప్పుడు పిలిచి తమ్ముడు డోంట్ వరీ ఇలాంటి జీవితాల్లో చాలా ఎంకరేజ్ చేశారు. ఆయనతో పాటు ఇంకా 2 ఉన్నారు బ్రదర్స్, కుమార్ అండ్ సౌరి. కుమార్ అన్న నాకు సీనియర్, 2 years సీనియర్. నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అన్న థర్డ్ ఇయర్ లో ఉండేవాడు. సో అసైన్మెంట్ చాలా వరకు ఓకే, చాలా అసైన్మెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చాలా హెల్ప్ చేసేవాడు. తమ్ముడు డోంట్ వరీ మనమంతా ఒకటే అని. సో సౌరి కూడా నా క్లాస్మేట్. తర్వాత ఈ సంవత్సరం ఆయన గురు విద్య కోసం ఇట్లీ వెళ్తున్నారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్ హియర్. అదేవిధంగా నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను సినాయికి పంపిన ఫాదర్ అలెగ్జాండర్ ఎంఎఫ్ ఆయనకి, ఇంకా మన విచారకర్తగా చేసిన ఫాదర్ మోజెస్ గారికి, ఈ నన్ను ఎంతో ప్రోత్సహించిన గురువులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా అందరికి చెప్పి, అంటే ఫాదర్ గారు జీవరత్న గారి పేరు ముంచాపోవడం, ఎందుకంటే ఈ నాటి కార్యక్రమాన్ని సఫలంగా జరగడానికి అన్నిటికీ అండగా ఉండి తమ్ముడు డోంట్ వరీ నేను ఉన్నాను, ఐ విల్ హెల్ప్ యు అని ఒక యంగర్ బ్రదర్ గా చాలా సహాయం చేశారు. ఆయన కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు
ఇప్పుడు ఈరోజు నేను ఒకరిని స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కాంటూరు యోహాన్ గారు. నేను అజ్జుపూడి 10th క్లాస్ అయిన తర్వాత సిన్నారికి వెళ్ళాను. ఎంఎఫ్ మిషన్స్ ఆఫ్ ఫెయిత్ 2 years ఇంటర్మీడియట్ అప్లై చేశాను. సో నాకు ఇంగ్లీష్ వచ్చిందంటే ఈరోజు మీ అందరి మంది నుంచి ఇంగ్లీష్ మాట్లాడతానంటే దాని కారణం ఫాదర్ యోహాన్ గారు. ఆయన నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. సో ఆయన నాకు ఇంగ్లీష్ నేర్పింది. ఈ రోజున ఆయన చాలా చేశారు. నేను ఇలాగ వచ్చినప్పుడు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, డైఫినెట్ అయినప్పుడు చేసి నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి సో ఎలా ఉంది జీవితం అని చాలా అడిగారు. అడిగిన తర్వాత ఇలాగ ఇంటికి వచ్చాను ఫాదర్, కొంచెం డేట్ గురించి కొంచెం ప్రాబ్లం ఉందంటే డోంట్ వరీ తమ్ముడు, యూ జస్ట్ వెళ్ళిపో, ప్రిపేర్ చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ద ట్రాక్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు ఫాదర్ యోహాన్ గారు. ఈ రోజు మీరు ఫ్లెక్సీలు చూస్తున్నారు కదా, ఆ ఫ్లెక్సీలు కి మొత్తం అంతా ఆయనే, అంటే నేను మీకు అరేంజ్ చేస్తాను, నువ్వేమి ఇబ్బంది పడొద్దని చాలా సహాయం చేశారు. సో ఆయన కూడా నా హృదయపూర్వక వందనాలు. ఏదైనా ఒక కార్యక్రమం సవ్యంగా జరగాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతగా బాగా ముందుకు వెళ్ళిందంటే అది మన ఫాదర్ గారు, అదే విధంగా ఎస్ బాబు ఫాదర్ గారు. నేను ఫోన్ చేశా, బ్రదర్ నాకు తెలుగే నేను కానీ 7-8 years నుంచి తెలుగు మాట్లాడలేదు, కొంచెం హెల్ప్ చేయ బ్రదర్ అంటే తమ్ముడు అన్న సో వస్తాను, డోంట్ వరీ, వచ్చి నీకు హెల్ప్ చేస్తానని యాక్సెప్ట్ చేశారు. ఆయన చాలా దూరం 200 kilometers ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి, అక్కడ నుంచి వర్షం పడినా కానీ నా కోసం వచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇది కూడా నాకు తెలుసు, ఎప్పుడో కలిసాము 10 years బ్యాక్. ఆయన నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి నేను నీకు తెలుసు మా ఇంటికి పూజకొచ్చామని చెప్పారు. అప్పుడు నేను ఓకే అని తర్వాత మేము అక్కడ లాస్ట్ 2 weeks బ్యాక్ కొంచెం పూజ కొట్టేశారు. నేను నా కథీడ్రల్లో ఆర్గనైజేషన్ బాగా జరిగిందంటే స్టీఫెన్ ఫాదర్ గారు, ఆయన ప్యారిస్ ప్రీస్ట్ అమర్రాజు గారు, వాళ్ళు చాలా మాకు హెల్ప్ చేశారు. ఆ కథీడ్రల్ ఇవ్వటం, కోయర్ అరేంజ్ చేయటం, సో చాలా చేశారు. ఫాదర్ మీకు కూడా అదే ఫాదర్ గారు రాజుని భాష ఫాదర్ గారు, ఈయన కూడా తెలుసు 2007 నుంచి తెలుసు నాకు. నేను లాస్ట్ టైం ప్యారిస్కి వెళ్ళినప్పుడు చెప్పారు మనోడు స్టీఫెన్ చెప్పారు, మన భాష ఫాదర్ అంటేనేమో నాకు ఆయన తెలుసు, నేను ఆయన తెలియదు అని చెప్పాను. ఎందుకంటే మేము మాట్లాడుకోవాలి. ఫాదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగా చెప్పారు. సో రియల్లీ ట్రస్ట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరూ, ముఖ్యంగా మా పెద్దనాన్న గారు, మా పెద్దమ్మ, మా పిన్నులు, మా బాబాయిలు, అక్కలు, వదినలు, ఇంకెవరు మరదళ్ళు, వదినలు, ఇంకా అల్లుళ్ళు, మేనల్లుళ్ళు అందరూ చాలా సహాయం చేశారు. సో వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు అండ్ హృదయపూర్వక వందనాలు అవసరం. అదేవిధంగా ఈరోజు మనకి పాటలు పాడడానికి వచ్చిన తెడ్లో విచారణ నుంచి వచ్చిన తెడ్లు పద్మపురం మా బాబు కూడా ఉన్నాడు రాజు గారు, మీ గ్రూప్ కి నా హృదయపూర్వక వందనాలు, థ్యాంక్ యూ. అదేవిధంగా సౌండ్ సిస్టమ్, లైటింగ్ పెట్టిన, అదేవిధంగా లైటింగ్ పెట్టిన అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకా ఈ రోజు మనం చూస్తున్నాము ఆల్టర్ బాగా అరేంజ్ చేశారు, అది మన హోలీ ఫైవ్ సిస్టర్స్. నేను ఫోన్ చేశాను లాస్ట్ వీక్, లాగా సిస్టర్ ఆర్డినేషన్ ఫిక్స్ అయింది, నేను రిట్రీట్కి వెళ్తాను, తర్వాత మీరే దగ్గర నుంచి చూసుకోవాలి, ఇద్దరు ముందు పెడతానంటే ఓకే మదర్ సుపియర్ రోజీ సిస్టర్ గారు నో ప్రాబ్లం కదా, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మీకేం కావాలి జస్ట్ అదే మాకేం కావాలి మేము లిస్ట్ రాస్తాం, మీరు తీసుకురండి, మొత్తం మేము చూసుకుంటామని చెప్పారు. సో సిస్టర్ రోజలిని, సిస్టర్ జోసఫ్ మేరీ అండ్ నిర్మలా సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ డెకరేషన్ కూడా చూసుకుంటే చాలా మంది హెల్ప్ చేశారు. జ్యోతి, తర్వాత చాందిని, ఇంకా అనిల్, శ్యామ్, అంతోని, జస్వాన్, తండ్రి, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి అసలు లాస్ట్ 1 week నుంచి వాళ్ళంతా ఫాదర్స్ తో బయటకు వెళ్ళి వాళ్ళు తిప్పడం చాలా చేశారు. వాళ్ళు మన ఊళ్ళో కుర్రాళ్ళు అంటే నేను వాళ్ళే అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇతర ఫాదర్ మర్చిపోయాను, దిలీప్ ఫాదర్ కిషోర్. దిలీప్ మా అమ్మమ్మడు
తెలుసు కదా అంటే గుర్తున్నాం లేదు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ఫాదర్ ఫోన్ చేశారు, ఎవరైనా కొత్త గురించి తీసుకురండి. ఫాదర్ ఫోన్ చేస్తే అంటే చెప్పాడు నాకు ఫోన్ కొంతమంది వస్తున్నారని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, థ్యాంక్ యూ. సో అదే విధంగా ఇంకా చాలా టైంలో ఉన్నాయి, తెలియలేదు. ఎవరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఉపదేశ్ మాస్టర్ ముఖ్యంగా సర్వేష్ మాస్టర్ మన ఊరు ఉపదేశ్ గారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన మార్నింగ్ వచ్చి అరేంజ్ మొత్తం చూసుకున్నారు. మార్నింగ్ ఫాదర్ గారు వచ్చారు 7 o'clock, ఎవరు లేదు ఫాదర్ గారు వచ్చినప్పుడు. తర్వాత సర్వేష్ ఉన్నారు మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే విధంగా మన అందరూ మాస్టర్, ఆనంద మాస్టర్, రజనీ మాస్టర్, ఇంకా గాబ్రియల్ మాస్టర్, అందరూ జయరాజ్ మాస్టర్, యశ్వద్ మాస్టర్, బాబురా మాస్టర్, అందరికీ నా కృతజ్ఞతలు. మా ముఖ్య సంఘస్థులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇంకా మర్చిపోతే జస్ట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Reverend Father Rajesh Kalapala, newly ordained. Respected Father Paris Priest, Father Jiva Ratnam, all the fathers present here, all the sisters present over here, all the brothers and my dear faithful Christians. A very good afternoon to you. I'm just here to give you all a very special message. You must be very eager after here what will be the next mission of Father Rajesh Kalapala. ఫాదర్ గారు మీ అందరికి ఒక మంచి సందేశం ఇస్తారంట నా గురించి. ఇప్పుడు ఫాదర్కి ఎన్నికయ్యాను కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఏంటి అని చెప్తారంట. అని చెప్పడానికే మీ అందరికీ ప్రనౌన్స్ చేస్తారు. So Father Rajesh will be here for 4 months in India. He will be here for 4 months in India because after 4 years of studies in Ivory Coast he came back to India here to be ordained. నేను ఇక్కడ 4 నెలలు ఉంటానంట. అంటే ఆల్రెడీ వచ్చి 2 months అయింది కదా, 1 month. And when he finishes his holiday, our Superior General Father Stanley Lubungo in Italy, Rome, has appointed him to a very beautiful country in Africa, and that country is called the Democratic Republic of Congo. He will be going to the Democratic Republic of Congo in the Diocese of Kasongo in the Parish of Mingana. ఇక హాలిడేస్ అయిన తర్వాత మా సుపీరియర్ జనరల్, మా సొసైటీకి హెడ్, వాళ్ళు నన్ను ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంలో నియమించారంట. ఆ దేశం పేరు కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక ప్యారిష్ డైసిస్, కసాంగో డైసిస్ లో మింగానా అనే ప్యారిష్ లో నన్ను అనౌన్స్ చేశారంట. అది మీకు చెప్పడానికి ఫాదర్ గారు ఉన్నారు. So the place Mingali beautiful. Can I ask you one question to all of you? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అని ఫాదర్ అడుగుతారు. Which is the richest country in the world? Which is the richest country in the world? సంపన్నమైన దేశం ఏది? ప్రపంచమంతటా సంపన్నమైన దేశం ఏది?
Many people they have idea that USA, United States of America, చాలా మందికి అమెరికా అనే ఒక అభిప్రాయం ఉంది, బాగా రిచ్ కంట్రీ అని. but it is a wrong information. కానీ ఇది My రాంగ్ dear ఇన్ఫర్మేషన్ brothers and sisters. Why it is wrong? I want to clarify. In the world, Africa, the continent of Africa is the richest. Why it is richest? Because all the minerals, diamonds, the gold you are wearing, the silver you have, the oil you have, the natural gases you have, the petrol, diesel, it is in Africa. And even though it is a richest continent, the poorest people they live. Why? Because the richer nations, they take all the minerals into different parts of the world and leave the Africa poor. That is why in the continent of Africa, though it is a richest continent, the poorest people they live. So it is not good to say, you people, we also may think that Africa is the poorest because you have seen in the television people suffering. But the continent of Africa, it is the richest one. Therefore the country DRC where he is going, it is also the richest country. సంబడి చేస్తారా? మనం చెప్పింది ఏంటంటే మనమంతా అనుకుంటాము యుఎస్ఏ చాలా రిచ్ కంట్రీ అని. కాదు, ఆఫ్రికా చాలా రిచ్ కాంటినెంట్, అదే ఖండం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆఫ్రికాలో బంగారం, గనులు, పెట్రోలియం, ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫారినర్స్ వచ్చి యూరోపియన్స్, అమెరికన్స్ వచ్చి తీసుకెళ్ళిపోవటం వల్ల మనం ఆఫ్రికా కొంచెం పేద ఖండంలాగా ఉంది. బట్ కంట్రీస్, చాలా కంట్రీస్ ఉన్నాయి, రిచ్ కంట్రీస్ అని చెప్తున్నారు ఫాదర్. తర్వాత ఏమో And I would like to request our Father Parish Priest, Reverend Father Jeevaratnam, to announce also in the parish where our newly ordained deacon will be going for his new mission. So Father, I sincerely request you to pass, to convey the message to all parishioners. Thank you very much, Father. So thank you very much. క్రీస్తునాథునందు మిత్రులు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నూతన గురైనటువంటి గురి శ్రీ కల్పాల రాజేష్ ఫాదర్ గారు తన యొక్క మొదటి కృతజ్ఞత దివ్య పూజలు వచ్చినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, సంఘ పెద్దలకు, ఇంకా ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి వందనాలు చెప్తూ ఉన్నాను. చివరి పాట అయిన తర్వాత, దివ్య పూజ అయిన తర్వాత మన నూతన గురువులకు, అదేవిధంగా వచ్చిన గురువులకు చిన్న సన్మానం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చొని సన్మానం అయిన తర్వాత భోజనం వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలకు అందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు, చివర మాకు ఊరు చివర ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అందరు కూడా భోజనం మరి ఏర్పాటు చేసి అక్కడ వడ్డిస్తారు. మీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరు కూడా అక్కడికి వెళ్ళాల్సి కోరుతున్నారు. All the fathers and sisters, after this mass, please proceed to Father's house for agape. Thank you so much. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించింది, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు అని ప్రభువు నడుపుతున్నాడు. ప్రార్థించుదాము. సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము
నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత అందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపు. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వర ప్రసాదముతో సత్యోపదేశము చేయనట్లు గమనించము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించడం గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళము. నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ, అమరుల రాత్రిగ పరలోకములో ఆసనమైన మాయమ్మ, అమరుల రాత్రిగ పరలోకములో ఆసనమైన మాయమ్మ, అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన. దూత సందేశమందుకున్నవో పావన మరియమ్మ, సర్వోన్నతునికి తల్లిగా నీవే ఎన్నికైతివమ్మ, దూత సందేశమందుకున్నవో పావన మరియమ్మ, సర్వోన్నతునికి తల్లిగా నీవే ఎన్నికైతివమ్మ, అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన. దావీదు గోత్రమున ఆణిముత్యముగా జన్మించితివమ్మ, అందరి తల్లిగా నుండగా ప్రభు నిన్నిచ్చెను మాకమ్మ, దావీదు గోత్రమున ఆణిముత్యముగా జన్మించితివమ్మ, అందరి తల్లిగా నుండగా ప్రభు నిన్నిచ్చెను మాకమ్మ, అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ,
ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా సాకుడు తండ్రి జోజప్ప నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప నీదెంత గొప్ప మనసయ్యా. మరియ గర్భమున లోకరక్షకుని చూశావు హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచావు కన్య మరియ గర్భమున లోకరక్షకుని చూచి హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచి లోకమంత తానైన లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక నడిపించిన నాయక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప నీదెంత గొప్ప మనసయ్యా. జ్ఞానమందు ప్రాయమందు బాలయేసును పెంచావు నీతిమంతునిగా బ్రతికి మాకు స్ఫూర్తిగా నిలిచావు జ్ఞానమందు ప్రాయమందు బాలయేసును పెంచి నీతిమంతునిగా బ్రతికి మాకు స్ఫూర్తిగా నిలిచి లోకమంత తానైన లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక నడిపించిన నాయక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా నీతిమంతుడా శ్రీ జోజప్ప నీదెంత గొప్ప మనసయ్యా. నీదెంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా.